ఏపీలో టీడీపీ అరాచకాలు పరాకాష్ఠ చేరుకున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగంలోని ఒక్కో పేజీని అమలు చేస్తూ ప్రతిపక్ష నేతలు కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఇటు నేతలను జైలు పాలు చేస్తూ అటు కార్యకర్తలపై దాడులు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. పల్నాడు జిల్లాలో టీడీపీ గూండాల చేతిలో అసువులు బాసిన సాల్మాన్ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఏపీలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అరాచకం రాజ్యమేలుతోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో వందల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను తెలుగుదేశం నాయకులు బెదిరిస్తూ దాడులు చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల ఇళ్లపై తెలుగుదేశం నాయకులు దాడి చేసి ఇంట్లో వస్తువులని ధ్వంసం చేసి అరాచకం సృష్టించారు అని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ ప్రోద్బలంతోనే గ్రామాలలో ఈ అరాచకం నడుస్తుందని వైఎస్ఆర్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. అత్యంత నియంతృత్వ ధోరణులతో వాళ్ళ ఆస్తుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద ఫిజికల్గా దాడి చేస్తూ పబ్లిక్గా పట్టపగలే మర్డర్స్ చేస్తూ ఓళ్ళని ఖాళీ చేయించి పరిస్థితుల్ని ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఈ ఇష్యూని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు పార్లమెంట్లో ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, విడుదల రజని, సాకే శైలజనాథ్, మాజీ ఎమ్మెల్యేలు బొల్ల బ్రహ్మనాయుడు, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబులతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పిన్నెల్లి గ్రామానికి వెళ్లారు. తెలుగుదేశం నాయకుల చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన సాల్మన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని సాల్మన్ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. గ్రామంలోకి వచ్చి మరి వాళ్ళు జీవనం కొనసాగిస్తే అండగా ఉండాల్సినటువంటి పోలీసులు ఎందుకు వస్తున్నారు, ఎవడు రమ్మన్నాడు, పరిస్థితులు మీకు తెలుసు కదా, వచ్చి అంత న్యూసెన్స్ ఏంటి అని పోలీసులు ఈరోజు గ్రామాల్లో ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని బెదిరించి పరిస్థితి మీకు తెలుసు కదా అని మళ్ళా మనల్నే బెదరగొట్టేటువంటి ప్రయత్నాలు పల్నాడు జిల్లాలో జరుగుతున్నాయి. భయపెట్టి రాజకీయాలు చేయాలి అని చూస్తే బెదిరేవాళ్లు ఎవరూ లేరు అని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు గూండాలతో చేతులు కలిపారు అని ఆరోపించారు. సాల్మన్ది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యే అన్నారు. సాల్మన్ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ₹1 కోటి చెల్లించాలి అని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. సాల్మన్ హత్యతో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. సాల్మన్ హత్యపై న్యాయం చేయమని డీజీపీ ఆఫీసుకు వెళితే కనీసం వినతి పత్రం తీసుకోవడానికి కూడా అవకాశం కల్పించలేదంటే ఈ ప్రభుత్వం దళితుల పట్ల ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం దళితులకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. మీరు రాజకీయాల్ని దుర్మార్గం వైపు తీసుకెళ్తా ఉన్నారు. చాలా మంది మేము తోపులు అనుకునే వాళ్ళని చూసాం. తోపుల్ని లాగి కిందికేసిన కాలాన్ని చూసాం. మన పేరు చెప్తేనే తలెత్తడానికి కూడా ధైర్యం జాలక పక్కకు తప్పించుకుపోయిన బ్యాచ్ ఈ బ్యాచ్ అంతా ఈ రోజున భయపెట్టే వాళ్ళని ఏకైక మందున్నారు, ఏకైక సమాధానం ఉన్నా మనం భయపెట్టడమే. మనం భయపెట్టమంటే రాజకీయాల్లో మందే బలం, మనుషులే బలం. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అరాచకంపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇప్పటికే దళితులపై జరిగిన అనేక దాడులపై జాతీయ ఎస్సీ కమిషన్ కి ఫిర్యాదులు చేశామన్నారు. ఎన్సీఆర్బీ రిపోర్టులో దళితులపై దాడుల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందన్నారు.